హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాశి. చాలా క్విక్, సూపర్ హెల్తీ, సూపర్ టేస్టీ చోలే మసాలా కర్రీని అయితే చూపించబోతున్నాను. ఎక్కువ మసాలాలు వేయకుండా నా స్టైల్లో చూపించబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఓవర్ నైట్ సోక్ చేసిన చోలేని అయితే తీసుకొని నీళ్ళన్నీ వంపేసి కుక్కర్లో వేసి ఒక 2-3 విజిల్స్ పెట్టాలి. సో చోలే నార్మల్ హోటల్లో చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, మనకి అలా రావడానికి ఒక చిన్న చిట్కా ఏంటంటే ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. దీనివల్ల చోలే అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది హోటల్లో లాగా. అండ్ టేస్ట్ కోసం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసి ప్రెషర్ కుక్కర్ క్లోజ్ చేసి విజిల్స్ పెట్టేయండి. సో ఇక్కడ మసాలా కోసం నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో మీ దగ్గర ఉన్నదైనా పర్లేదు, లేదంటే ఫ్రెష్గా వేసుకోండి. మ్యాక్సిమం ఫ్రెష్గా వేసుకోవడానికి ట్రై చేయండి. కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ సోంపు అండ్ 1 స్పూన్ గసగసాలను అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద టమాటాలను అయితే వేసుకొని కాస్త కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేయండి. మనం ఇవన్నీ చేసుకునే లోపల ప్రెషర్ కుక్కర్ విజిల్ వచ్చేసింది అండ్ మన పేస్ట్ కానీ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, పోపు పెట్టేద్దామా, పదండి. సో ప్యాన్ పెట్టి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ ఆవాలు అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. సో ఇక్కడ మరొక చిట్కా చెప్తున్నాను. సో కరివేపాకు వేసేటప్పుడు పైన పడుతుంది కదా, ఇలా గరిటెతో వేసేయండి. సో మీ పైన పడుకుంటూ ఉంటుంది. సో కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం అన్నీ పచ్చిగానే వేసాం. సో మన పేస్ట్ అనేది ఎంత ఫ్రై అవుతే మన కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో పేస్ట్ బాగా ఫ్రై అయ్యడానికి నేను మూత పెట్టేశాను. సో ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మనం చోలేలో కానీ సాల్ట్ వేసాం, సో చూసుకొని వేసుకోండి. సో మసాలా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చింది. నేను ఆల్రెడీ నా వీడియోస్లో కానీ చెప్పాను, మసాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది అంటే ఆయిల్ అనేది బయట రావాలన్నమాట. సో మనం ముందుగా ఉడకపెట్టుకున్న చోలేలు కానీ ఒకసారి చూద్దాం. నేను చెప్పాను కదా, బేకింగ్ సోడా వేయడం వల్ల చోలే అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అనేసి. చూసారా, చోలేకున్న అవుటర్ లేయర్ కానీ ఊడిపోయింది, అంత సాఫ్ట్గా ఉంటుంది. సో నీళ్ళన్నీ వంపేసి చోలేని ఇంకా కర్రీలోకి వేసేయాలి. చోలే మసాలాలో వేసిన తర్వాత మసాలాలన్నీ చోలేకి బాగా పట్టడానికి ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. సో ఆల్మోస్ట్ చోలేకి ఇంకా వాటర్ లేదు, ఇంకిపోతుంది అన్నప్పుడు ఒక 1 స్పూన్ వరకు కారం వేసుకోండి అండ్ 1 స్పూన్ ధనియాల పొడి. అండ్ అగైన్ ఇప్పుడు కారం అండ్ ధనియాల పొడి చోలేకి బాగా పట్టడానికి ఒక 2-3 మినిట్స్ మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేస్తున్నాను. ఇలా చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మసాలాలన్నీ కూడా చోలేకి బాగా పట్టి టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అనమాట. కొన్నిసార్లు కొంతమంది చేసినప్పుడు చోలేకి మసాలా అంటుకుంటూ ఉంటుంది కదా, రీజన్ ఏంటంటే ఇదే అనమాట. మనం ఏది వేసినా ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయడం వల్ల చికెన్ కానివ్వండి, ఇలా చోలే కానివ్వండి, దేనికైనా కానీ మసాలాలన్నీ బాగా పడుతుంది. ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుతున్నాను. అగైన్ ఇంకొక చిట్కా చెప్తున్నాను, హోటల్లో లాగా టేస్ట్ రావడానికి ఒక హాఫ్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. సో చోలే మసాలా కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా ఒక పించ్ గరం మసాలా అయితే వేసుకోండి. అండ్ కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకోండి, మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా కాస్త కొత్తిమీర అయితే వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇది నా ఓన్ రెసిపీ. ఎక్కువ మసాలాలు ప్రతిసారి తినలేం కదా, సో ఇలా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి. అండ్ ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను, చోలే అనేది ఒక బెస్ట్ ప్రోటీన్ ఫుడ్. సో మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఈ కర్రీ అన్నం, చపాతీ, రోటీ, పుల్కా అండ్ ఎగ్ దోశ ఇలాంటి వాటికైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.